బలములిస్తి నీకురా బలములిస్తి నీకురా బలములిస్తి నీకురా బలములిస్తి నీకురా బలములిస్తి నీకురా చలగాయన పల్లిలోన వెలుగా కవి పొందరా బలములిస్తి నీకురా భక్తులకి కొనగరా బలములిస్తి నీకురా నీవన్న కోరికలు నెరవేర్చింది నీకు దగ్గర బలములు ఇచ్చినాను నీవు మాత్రం ఎవరికి హాని చేయకూడదు బలము నేను అనుకున్నది సాధించినటువంటి ధైర్యం ఇవన్నీ ఇచ్చిండ్రు కదా ఇక చాలు నేను ఈ వరములతో చాలు ఇక ఏమిటి ఎవరు నీవు అదిగో నారదుడు ఇక్కడికి వేయించున్నాడు ఏమిటి ఎవరు నీవు ఇచ్చిండు బలం శక్తి అన్ని ఇచ్చిండు శంకరుడు ఎందుకు నీ కొట్టాలి చూడు నేను నువ్వు కొట్టమంటే కొట్టతే కాదు నాకైతే బలం ఇచ్చిండు ఈశ్వరుడు నాకు వెర్రివాడు బాలకుడు నీవు ఏమిటి బలం చూసుకున్నావు తనం చూసుకున్నావు పొద్దుగా అడుగుతే కిటాకూర అంత తింటా కట్కాయన అది గొప్పతనం కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏమిటది సాకలైనా కావాలి కట్కాయన కావాలి ఇంత 96 మందికి వస్తే ఆట దానికి ఒక విలువ అవుతుంది ఓ బలం ఇచ్చే నేను సాగలాయన అవసరం లేదు మగలాయన అవసరం లేదు ఆట తీసుకొచ్చావు పండ్లతో కసక్కు అంటావు నోటితో రక్త తాగుతాము పచ్చి పచ్చి అంత బలం ఉంది నీకు బలం ఉందా పుడుతున్నావు అవును ఏం బలం ఉంది ఎందుకు లేదు నీవు ఇప్పుడు ఏ నీవు అక్కడ ఉండి కళ్ళకుండా నన్ను కలిసి చూడాలి నీకు నన్ను కొట్టు చూద్దాం ఏమిటి నన్ను కళ్ళ కూడా కొట్టు చూద్దాం నిన్ను కొట్టాల్సింది పని నాకేముంది ఎట్లా కొడతావు ఒలివి బాలుడా నీకు ఇది కాదు నాకు బలం ఇచ్చిండు మా నాయన మా ముర్తు ఇది బలం ఇది కాదు ఇంకేది బలం ఏమడుతావంటే ఆ సెకండ్ తోటి శూలము శంఖం ఖడ్గం 3 శూలము శంఖము ఖడ్గము అవి 3 నీ వద్ద అంటే ఎటువంటి వాడినా మరి మార్చొచ్చు ఇంతలో తను నాకు ఏం లాభం పోతే 20 కిలో 200 కిలోలు తడుతుంది అది ఎవరు అది చూడు నీవు చెప్పిన ముచ్చట చాలా మంచిగా ఉన్నది ఇప్పుడే పోతున్నారు దొరకడు నీవు నాకు ఒక్క కోరిక స్వామి ఏమిటది నేను కోరుకుంటాను మీరు ఇయ్యాలంతే విన్నవించు శంకర శంకరప్ప శంకర నీకు శరణు చేతు ఈశ్వర శంకరప్ప నాకు తన్నుకు బలమిచ్చినావు కానీ నా దగ్గర కావలసినటువంటి ఆయుధాలు ఇవన్నీ లేవు కాబట్టి నీ శూలం శంఖము ఇచ్చి బాలకా నీ కోరిక నా మదిలో కలిగి జాలిగా బాలకా నీ కోరిక బాలకా నీ కోరిక నా మదిలో కలిగి జాలిగా బాలకా నీ కోరిక మెరుగానికి చేతను సులముగై తెలుమురా బాలకా నీ కోరిక నా మదిలో
ఆయుధాలు వచ్చినాయి. సంతసించిది శంకర సంతోషమాయ సంతసించిది శంకర సంతోషమాయ దేవరా సంతసించిది శంకర చేతికొచ్చే ఇప్పుడు భయంకర సంతసించిది శంకర నేను చాలా సంతోషమైంది నాకు ఇప్పుడు. నీవు శూలము శంఖము నేను అడిగినంత మాత్రాన్ని ఇచ్చినావు కాబట్టి నా బలముకు తగ్గ ఆయుధాలు నాకు వచ్చినాయంటే నేను ఇప్పుడు ఎంత బలహీనుడను, నన్ను ఎవరు కూడా ఏం చేయలేదు. అంబగా నీ కోరికలన్నీ అంబగా నీ కోరికలన్నీ అన్నియు నెరవేర్చితి అంబగా నీ కోరికలన్నీ అంబగా నీ కోరికలన్నీ అన్నియు నెరవేర్చితి అంబగా నీ కోరికలన్నీ డబ్బుని వరములు గన్నా చదువుని పోలేకురా అంబగా నీ కోరికలన్నీ అన్నియు నెరవేర్చితి అంబగా నీ కోరికలన్నీ చూడు శూలం ఇచ్చినాడు నీ దగ్గర శూలము శంఖం శంఖం ఉన్నంత వరకు నీకు సావు లేదనకు. అవును లేదు నా బలము నేను ఎవడు నాకు అడ్డము ఆ యొక్క శంకరుని వరాలు పొందిన కాబట్టి నాకు ఎవడు కూడా అడ్డము కాదు. నశించింది శంకరం నశించింది శంకర సంతోషమాయ శంకర నశించింది శంకర నీలకంఠ మృత్యదో ఓ బలలోచన వేడదో నీలకంఠ మృత్యదో వెలుగన్నో చేతికొచ్చే వెలుగన్నో చేతికొచ్చే చూడు మీరు దయదలంచి నాకు శంఖము శూలము బలము నాకు వాటి జ్ఞానము ఇవన్నీ ఇచ్చినారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు శంకర చాలా సంతోషంగా ఉన్నది. తిరుగాయి శుభవనురా తిరుగాయి శుభవనురా గీతల నిలబడిల్లరా తిరుగాయి శుభవనురా తిరుగాయి శుభవనురా గీతల నిలబడిల్లరా తిరుగాయి శుభవనురా ఒరినాని కోరిక తీరే కొడుకపురిలో యుండురా తిరుగాయి శుభవనురా గీతల నిలబడిల్లరా తిరుగాయి శుభవనురా దేవి మనం కైలాసం వెళ్దాం పద. శంకర ఆగుము ఆగుము ఏమిటి అంబగా ఆగుము ఏమిటి మా ప్రయాణానికి ఎందుకు అడ్డుపడుతున్నావు? ఏమిటి చూడు అన్ని ఇచ్చినావు నా మనసులో ఇంకొకటి ఉంది. ఏమిటి బాలక బలము శూలము శంఖము ఒత్తలు కూడా నీవు నా శిష్యుడు కాబట్టి ప్రతిపోతున్నావు. చూడవా శంకర అన్ని ఇచ్చినావు కానీ నాకు నా బలానికి నాకు ఇప్పుడు నాకు తోడు కావాలి కదా.
ఏమిటి బాలక? నేను ఒంటరిగా ఎలా ఉంటాను? అడుగుతున్నాయి పనులు నాకు తోడు నేను కావాలి. అడుగుతున్నాను నాకు తోడు కావాలి. ఏమిటి బాలక? చూడు శంకర, పార్వతి ప్రియ వల్లభో బాలక ఏమిటి? ప్రియ వల్లభ జగదాంబని చీరల ఏయ్, ఏమిటి రాజక ప్రసంగం? జగదాంబని చీరల ఏయ్, బాలా! జగదాంబని చీరల పార్వతి ప్రియ వల్లభ ఏమిరా? ఏమి వాడుతున్నావు? విశ్రాముని పైన నేను ఏయ్! పార్వతి ప్రియ వల్లభ ఏమిరా? ఎందుక విర్రవీగుడు? ఏమి అధిక ప్రసంగం? శంకర, ఏయ్! ఏమిటిరా నోరు పెచ్చుమీరుతున్నది? బలమిచ్చినవు, ఆయుష్ పోసినవు, పేరు పెట్టినవు, నాకు తోడిచ్చినా ఏయ్! తడియర్రం బెల్లిరా, తడియర్రం బెల్లిరా, సగు తడిపాట మధ్యరా, తడియర్రం బెల్లిరా, తడియర్రం బెల్లిరా, సగు తడిపాట మధ్యరా, తడియర్రం బెల్లిరా. మరసుందరి సాక్షి ఈ అమ్మగ నిలుగుందురా, మరసుందరి సాక్షి. ఏయ్! మగ! రేయ్ సురేష్ మగ! నీ మాటలు వింటుంటే నాకు ఎంత ఏయ్! నేను అడిగిన దాన్ని అన్ని ఇచ్చినాక ఆ జగదాంబరి అంటే నీకు ఎంత ఇంత బలుపు నా కోరిక నెరవేర్చు, లేకపోతే నిన్ను ఏం చేస్తాను చూడు. అయ్యా ఇంతకీ ఏం కావాలన్నా మనగాది నాకు పార్వతి ఆ జగదాంబే కావాలి. ఎందుకు తోడు నేను కూడా నాకు ఎందుకప్పుడు నువ్వు మొగాయనవేనా చూడు నువ్వు ఇప్పుడే పుడితే అప్పుడే ఇంత పెద్దగా అయినాయి బలం, శౌర్యం, ఆయుధాలు అన్ని ఇచ్చినాక ఆ ఒక్క పార్వతి ఇద్దరు